హలో మేడం, హలో చూస్తున్నారా? చూస్తున్నానన్న. ఎవరండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నాకు ఫేవరెట్ సుమన్ గారు, అలానే ఇమాన్యుయల్. ఓకే, ఎలా అనిపిస్తుంది సుమన్ శెట్టి గేమ్ అసలు? సుమన్ శెట్టి చాలా ఇన్నోసెంట్, అలానే గేమ్స్ పెడితే మాత్రం ఇచ్చి పడేస్తాడన్న. అంటే ఇన్నోసెంట్ అలా సింపతి గెయిన్ చేసుకోవడానికి ఉంటున్నాడా, లేకపోతే అతనికి జెన్యున్ గా వచ్చిందంట? లేదు, ఆయన క్యారెక్టరే అంత. ఆయన క్యారెక్టరే అట్లా ఇన్నోసెంట్గా ఉండడమే ఆయన క్యారెక్టర్. కాకపోతే వీళ్ళతో ఎక్కువ ఉండలేకపోతున్నాడు, కానీ గేమ్స్లో మాత్రం ఆయన చూపిస్తున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజతో లవ్ ట్రాక్, తనుజతో లవ్ ట్రాక్ అనేం కాదు, మామూలుగా ఫ్రెండ్షిప్ అదొకటి అంతే. క్యూట్ క్యూట్ గా మంచి పేరు బాగుంది అంటున్నారు బయట. జస్ట్ ఇమాన్యుయల్ గురించి తెలిసిందే కదా, కలుపుతూనే ఉంటాడు, దాంట్లో ఏముంది ఇంకా. అట్లా తనుజకి ఫ్రెండ్షిప్ పరంగా కలుపుతున్నాడు అంతే. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజ ఆడుతుందన్న, మంచిగా ఆడుతుంది, బాగా ఆడుతుంది. ఎవరి గేమ్ బాగా అనిపిస్తుంది మీకు? నాకు ఇమాన్యుయల్ గేమ్ బాగా అనిపించింది. ఎందుకు అంటే బాగా కష్టపడుతున్నాడు, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. ఫ్రెండ్స్ని నమ్ముకొని, అంటే వాళ్ళు లైక్ టెనెంట్స్ లాగా, ఇప్పుడు ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లాగా గ్రూప్గా ఆడదాం అనుకున్నారు, గ్రూప్గానే ఆడాలనుకున్నారు. కాకపోతే వాళ్ళల్లో కొందరు సపోర్ట్ చేయట్లేదు ఆయనకు, అంతే. తనూజ ఇంకా ఇమాన్యుయల్ రిలేషన్షిప్ ఎలా? అది రిలేషన్షిప్ అనేం కాదు, ఆయనకు ఉండేదే అది క్యారెక్టర్. ఆయనకు ఏంటంటే లవ్ ట్రాక్ బయట కూడా పులిహోర కలుపుతుంటాడు కాబట్టి, సో అదొకటి అంతే. బర్నీ గారిది ఇంకా తనూజ గారి రిలేషన్ ఎలా? ఒక ఫాదర్ అండ్ డాటర్ లాగానే, ఎందుకంటే నాన్న నాన్న అని మాట్లాడుతుంది కాబట్టి, సో ఆ రిలేషన్ కలుపుకున్నారు వాళ్ళంతే. క్యూట్ గా వచ్చి ఇమాన్యుయల్ మీద కొంచెం కంప్లైంట్ ఇస్తుంది కదా, నాన్న చూడు అన్నాడు, ఎలా చేయాలి? అవును, అదే అంటున్నా. వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది. ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్ బ్రదర్ లైక్ ఫ్రెండ్, అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే. సో మర్యాద మనీష్ ఎలిమినేషన్ ఫెయిరే అంటారు? ఫెయిరే అన్న, ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియా వెళ్ళిపోతుంది కాబట్టి, ఇంకా ప్రియా ఫిక్స్. కాకపోతే అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తుంది అనమాట. సో అందుకు ఓనర్స్ని అలా మాట్లాడడము అంత. శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా. ఓకే, హరిత హరీష్ ఆడుతున్నాడు అన్న. వన్స్ వాళ్ళ నాగార్జున గారు చెప్పారు కదా, మీ వైఫ్తో మాట్లాడినాను అని చెప్పేసి, దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంతా మార్చేసుకొని వాళ్ళ భార్య ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్ అయితే. అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఆయనని, రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెము, అవును మరి ఎవరైనా అంటే సంజన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే. నిన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి? ఆ మాటలు, ఆ 3 words. అవును, లైక్ గాజుల్ది పతివ్రత అవన్నీ ఎవరు సంజన మాట్లాడింది, తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడిందంట, తర్వాత హరీష్ లుచ్చాపో సంథింగ్ ఏదో మాట్లాడిండ్రు. సో 3 words రాంగే వస్తుంది అది. ఇలాంటివి మాట్లాడకూడదు. అవును, అదే మాట్లాడకూడదు. కానీ హరిత హరీష్ ఏమంటున్నాడంటే దానంత పెద్ద మాట అయితే కాదు, ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నా, అదైతే బ్యాడ్ వర్డే. సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న, మంచిగా ఆడుతున్నాడు. ఆయన్ని తీసేసేదానికే లేదు. ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు. ఆయన ఎవ్వరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ లో. తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది, లైక్ అందరితోటి కలిసిపోతుంది. రీతు అంత హేట్ చేసినా కూడా రీతుని మాత్రం మంచిగా చూసుకుంటుంది. అదే నేను చెప్పడం అయితే, నేను చెప్పిన రివ్యూలోనే, ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను. అవును, అది నిజమే కదా. రీతు చౌదరి గేమ్ కొంచెము మిస్ మ్యాచ్ అవుతుంది, ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు. సో అందుకు తను ఎవరితో, కానీ నిన్న నామినేషన్స్లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా, తను బాగా హట్ అయింది. నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను, కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్లో నుంచి తీసేయలేదు అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి ఏడ్చేసింది. రీతు చౌదరి కొంచెం ఫేక్ ఉంది, అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుల్ని నమ్మి ఇమాన్యుల్ తోటి ఉండి లవ్ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి, కానీ గేమే కదా, సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయ్యిండేది కాదనమాట. జెన్యూన్ గా ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు.
ఇమాన్యుయల్ సుమన్ శెట్టి. ఎమోషనల్ అవుతున్నాడు మధ్యలో. అవును, తను ఎందుకు మరి ఈజీగా ఎమోషనల్ అయిపోతున్నాడు అంటే ఆల్రెడీ తనని నమ్మిన వాళ్ళే తనని మోసం చేస్తున్నారంటే ఎవరికైనా బాధ ఉండిద్ది కదా. ఓకే అండి, భరణి గారి గేమ్ ఎలా ఉంది? భరణి గారు లైక్ సెకండ్ శివాజీ అని చెప్పుకోవచ్చు. ప్రతి వాళ్ళని కంట్రోల్ చేస్తూ అలా మాట్లాడుద్ది, ఇలా మాట్లాడుద్ది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందరినీ హౌస్ అంతని కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. గేమ్ సరిగ్గా ఆడట్లేదు అంటున్నారు, మీకు అలా అనిపిస్తుంది? ఆయనకు హెల్త్ ఇష్యూ కొంచెం మొన్న ఏదో బాగలేదు కదన్న, సో దానివల్ల అయి ఉండొచ్చు. ఓకే, పవన్ అండ్ పవన్ కళ్యాణ్ గేమ్ కనిపించట్లేదు. వాళ్ళు నామినేషన్లో వేసిందే అది. ఇక పవన్ కళ్యాణ్ గేమ్ ఎక్కడుంది అర్థం కావట్లేదు అంటే మాకు కూడా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏం ఆడుతున్నాడు ఏంటి అనేది మాకు కూడా తెలియట్లేదు. లేదు, ఈసారి ప్రియానే పోయిద్ది. అట్లా బయట టాక్ అట్లా వస్తుంది, ప్రియా వెళ్ళిపోయింది. ప్రియా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది, ఓనర్స్ని కొంచెం ఇదిగా మాట్లాడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. టాప్ 5లో ఇమాన్యుయల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు, సుమన్ శెట్టి ఉంటాడు, తనుజ ఉంటుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో 9 మెంబర్స్ ఎంతనో వస్తున్నారంట కదా, సో వాళ్ళల్లో చూడాలి. ఇంకా వస్తుందంట, మరి ఇంకా రీతు చౌదరి ఏమైపోవాలో అర్థం కావట్లేదు. రీతు చౌదరికి చిట్టి పికిల్స్ కి పోటీ పడిద్ది. ఎవరికి ఎటు పోవాలా, డిమాండ్ పవన్ కళ్యాణ్ ఎవరితో పోతారో తెలియదు. ఇంకా చిట్టి పికిల్స్ వచ్చిన తర్వాత టీఆర్పీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అబ్బాయిలందరూ బిగ్ బాస్ చూస్తారని చెప్తున్నారు. అవును, అందరూ అదే కోరుకుంటున్నారు. మరి అబ్బాయిలందరూ చిట్టి పికిల్స్ నే కోరుకుంటున్నారు. ఇప్పుడు రీతు చౌదరి ఉంది కదా, మరి రీతు చౌదరి కోసం చూడొచ్చు కదా. ఖచ్చితంగా వస్తుంది. మాకు అందాలు ఆ కండలు కావాలని అంటున్నారు అబ్బాయిలు చాలా. రీతు చౌదరిలో ఉంది కదన్న, అది చూసుకోవచ్చు కదా. ఏమో ఇంకా మరి మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళు బిజీ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ.